ఐదవ పాఠం కాకుల లెక్క. ఈ కాకుల లెక్క అనే పాఠము ఇతివృత్తం చూసినట్లయితే హాస్యం, ప్రక్రియ, కథ. కాకుల లెక్క పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ, కథ. మనం ఈ కథను నేర్చుకుందాం. ఇది అక్బర్ బీర్బల్ కథ అండి. ఆ కథను చూద్దాము. తన ఆస్థానంలో ఉండే, ఆస్థానము అంటే కొలువు, ఆస్థానము అనగా ఏంటి? కొలువు, కొలువు సభ, కొలువు సభ. ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. అభిమానము అంటే ఇష్టం. ఇది ఆస్థానంలోని మిగిలిన వారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని అక్బర్ గమనించాడు. అక్బర్ ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు: మీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను. అదేమంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారిని అందరికన్నా తెలివైన వారిగా ఒప్పుకొని మంత్రి పదవి ఇస్తాను. అందరూ ఇదే అవకాశం అనుకుని తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు. రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరి మీద పడి కాకులను లెక్కబెడుతుంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. ముక్కు మీద వేలు వేసుకోవడం, ముక్కు మీద వేలు వేసుకోవడము అనేది ఇదొక జాతీయం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముక్కు మీద వేలు వేసుకోవడం, ముక్కు మీద వేలు అనేది జాతీయం. ఇది డిఎస్లో వచ్చే ప్రశ్న అండి. అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్ల మీద, చెట్ల మీద, నది ఒడ్డున, వీధుల్లో, వాడల్లో, చెదారాల్లో వెతుకుతూ కాకులను లెక్కబెడుతూనే ఉన్నారు. అందరిలో ఒకటే భయం. ఎవరు తమ కన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారో, తాము పెడుతున్న లెక్క సరైనది అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులను లెక్కబెట్టసాగారు. కానీ బీర్బల్ అయితే ఏమీ లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోసాగాడు. రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నావో లెక్క పెట్టారా అని బీర్బల్ అడిగాడు. ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి అన్నారందరూ. బీర్బల్ రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నావో లెక్క పెట్టారా అని అక్బర్ అడిగాడు. ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి అన్నారందరూ, బీర్బల్ తప్ప. బీర్బల్ నువ్వు చెప్పు అన్నాడు అక్బర్. ప్రభు, ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులున్నాయి అన్నాడు బీర్బల్. ఎన్ని కాకులండి? మొత్తం 6803 కాకులు అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. 6803 కాకులు. ఎవరన్నారు? బీర్బల్. ఎవరితో? అక్బర్తో అన్నాడు. వెంటనే అతను లేచి, ప్రభు, నేను ఎంతో కష్టపడి లెక్క పెడితే 8000 కన్నా ఎక్కువగానే కాకులున్నాయి. బీర్బల్ తప్పు చెబుతున్నాడు అన్నాడు. లేదు ప్రభు, నేను లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయి అన్నాడు మరొకతను. ఏం బీర్బల్, వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంత తేడా ఉన్నది కదా, సమాధానం చెప్పు అన్నాడు అక్బర్ కోపంగా. అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు. తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి అతని పదవి ఊడుతుందని, బీర్బల్ పీడ పోతుందని అందరూ సంబరపడ్డారు. సంబరపడ్డారు అంటే సంతోషపడ్డారు అని అర్థం. సంబరపడుట అంటే సంతోషపడుట. అప్పుడు బీర్బల్, ప్రభు, నేను చెప్పిన సంఖ్యనే సరి అనేది. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకుల చుట్టాలు పక్క ఊరి నుంచి మన ఊరికి వచ్చాయి, అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టినప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి, అందుకే లెక్క తక్కువ వచ్చింది అన్నాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ పక్కుమని నవ్వాడు. తమకంటే బీర్బల్కే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు.